వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. రోజువారీ మెను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం హవేలీ ఘన్పూర్ మండలంలో మహాత్మా జ్యోతి పాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ పాఠశాలలోని వంటగదిని పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే వంట సరుకులను నిల్వ చేసే గదిని తనిఖీ చేసి పప్పులను, వంట నూనె, బియ్యాన్ని, కూరగాయలు, ఆకుకూరలు తదితరాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, అలాగే పాఠశాలల్లోని మరుగుదొడ్లు, మూత్రాశయాలు, ప్రయోగశాలలు, తరగతి గదులను తనిఖీ చేసి నిత్యం పరిశుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు హాజరు రిజిస్టర్, సరుకుల నిల్వ రిజిస్టర్, వార్డెన్స్ హాజరు రిజిస్టర్ తదితరాలను తనిఖీ చేసి ఈ రిజిస్టర్లలో వివరాలను సరైన విధంగా నమోదు చేయాలని, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులతో మమేకమై మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చదువుతున్నారు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని సమయానికి అందిస్తున్నారా వంటి వివరాలను అడిగి తెలుసుకుంటూ వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించి చక్కగా చదువుకొని ఉన్నత విలువలతో తమ లక్ష్యాలను సాధించాలని మార్గనిర్దేశం చేశారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.